Hello everybody. Today we'll discuss RRB PO test number 23. We'll start with our reasoning session. See the first question Andy. It is from blood relations. M is the mother of J అని ఇచ్చారు. M mother అవుతున్నారు. ఎవరికి mother అవుతున్నారు అంటే she is the mother of J. J is the brother of T అని ఇచ్చారు. J is the brother of T. T is the son of D అని ఇచ్చారు. T son అవుతున్నారు. D అనే పర్సన్ కి అని ఇచ్చారు. M జెండర్ తెలుసు కాబట్టి D డెఫినెట్ గా మేల్ అవుతారు. D is the brother of Y అని ఇచ్చారు. D brother of Y. L is the mother of Y అని ఇచ్చారు. L మదర్ అవుతున్నారు Y కి అంటే ఆబ్వియస్ గా D కి కూడా మదర్ అవుతారు కాబట్టి L ని ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ దెన్ K is married to L అని ఇచ్చారు. K is married to L. సో L జెండర్ తెలుసు కాబట్టి K యొక్క జెండర్ రివీల్ అయింది. D has only 2 sisters అని ఇచ్చారు. D కి డెఫినెట్ గా 2 sisters ఉండాలి అంటే అమాంగ్ దెమ్ వన్ is Y. ఇంకొక పర్సన్ రావాలి, డెఫినెట్లీ ఫీమేల్ అవుతారు. బ్రదర్స్ ఎవరు లేరు అని ఇచ్చారు. బేసింగ్ ఆన్ దిస్ వీ హ్యావ్ క్వశ్చన్స్ అండి. ఇఫ్ డి ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి, డి కనుక బ్రదర్ అయితే సి కి అంటే డెఫినెట్ గా సి అనే పర్సన్ ప్లేస్ ఇదైతేనే బ్రదర్ అని పిలుస్తారు. దెన్ హౌ ఈస్ సి రిలేటెడ్ టు టీ అని అడుగుతున్నారు. దెన్ హౌ ఈస్ సి రిలేటెడ్ టు టీ అంటే టీ అనే పర్సన్ సిని పిలవాలంటే ఏమని పిలుస్తారు అన్నారు. పేరెంట్స్ కాకుండా పైన హైరార్కీలో ఎవరు వచ్చినా కానీ ఆంట్ ఆర్ అంకుల్ అవ్వాలి. ఫీమేల్ కాబట్టి ఆంట్ అవుతారు. థర్డ్ ఆప్షన్. And then the second question, as per the given information, how is J related to L అని ఇచ్చారు. దట్ మీన్స్ L అనే పర్సన్ J ని పిలవాలంటే ఏమని పిలుస్తారు. థర్డ్ హైరార్కీలో ఉన్నారు కాబట్టి గ్రాండ్ సన్ అవుతారు. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండి. యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఎం అని అడుగుతున్నారు. దట్ మీన్స్ ఎం అనే పర్సన్ కే ని పిలవాలంటే ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. లైఫ్ పార్ట్నర్ యొక్క పేరెంట్స్ కాబట్టి ఫాదర్ ఇన్ లా అవుతారు. థర్డ్ ఆప్షన్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఎ పజిల్. విల్ స్టార్ట్ విత్ ద పజిల్. దెర్ ఆర్ 7 ఫ్రెండ్స్ హూ ఆర్ అటెండింగ్ ద స్క్రీనింగ్ ఆఫ్ 7 డిఫరెంట్ మూవీస్. నేమ్స్ ఇచ్చేసారు స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. విల్ స్టార్ట్ విత్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో ఆర్ విల్ అటెండ్ ఎ స్క్రీనింగ్ ఆన్ థర్స్డే అని ఇచ్చారు. థర్స్డే వచ్చే పర్సన్ ఆర్ అవుతారు. టీ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ ఆన్ ట్యాంగిల్డ్ అని ఇచ్చారు. టీ అనే పర్సన్ హీఈస్ అటెండింగ్ ట్యాంగిల్డ్ అని ఇచ్చారు. దట్ మీన్స్ రా డేటా కాబట్టి పక్కన రాసుకుంటున్నానండి. ఫర్ టీ వీఆర్ హ్యావింగ్ ట్యాంగిల్డ్. And then the next condition, I'll scroll down. And the next condition is only one person will attend the screening between Tangled and Rio అని ఇచ్చారు. Tangled కి Rio కి మధ్యలో ఓన్లీ 1 గ్యాప్ అని ఇచ్చారు. ఇలా అయినా తీసుకోవచ్చు ఆర్ఎల్స్ టీ Tangled ఫాలోడ్ బై Rio అన్న తీసుకోవచ్చు. బోత్ Tangled అండ్ Rio విల్ బి స్క్రీన్డ్ ఆన్ ఎనీ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ ఆర్ అని ఇచ్చారు. ఆర్ తర్వాత మాత్రమే కన్సిడర్ చేయాలి అన్న కేసు ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే టీ కెన్ బి ప్లేస్డ్ ఎదర్ ఆన్ సండే. ఫస్ట్ కేస్ కింద కన్సిడర్ చేస్తున్నాను టీ ట్యాంగిల్డ్. అండ్ దెన్ విల్ హ్యావ్ హియర్ రియో. ఇదొక పాసిబిలిటీ. ఇది కాకుండా ఇంకేమైనా తీసుకోవచ్చేమో చెక్ చేసినట్లయితే ఒకసారి చూడండి ఇంకేం తీసుకోవచ్చో. హియర్ వీ కెన్ రైట్ ఫ్రైడేగా ఏం తీసుకోవచ్చు, టీ ట్యాంగిల్డ్ అని కన్సిడర్ చేస్తే ఇక్కడ సండేకి వచ్చినప్పటికి మనం రియో అని తీసుకోవచ్చు. అవునా? అయితే దెర్ ఈస్ ఎ పాయింట్ రిగార్డింగ్ దిస్. ఏంటి ఆ పాయింట్ అంటే లాస్ట్లో ఇచ్చారు చూడండి, ఓన్లీ వన్ స్క్రీనింగ్ విల్ బి హెల్డ్ బిట్వీన్ రియో అండ్ లయన్ కింగ్ అని ఇచ్చారు. రియోకి లయన్ కింగ్ కి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి అన్నప్పుడు ఈ పాసిబిలిటీలో కుదరట్లేదు కాబట్టి ద ఓన్లీ 1 పాసిబిలిటీ ఏంటి అంటే సండేకి టీ ట్యాంగిల్డ్ ఇచ్చి ఫ్రైడేకి రియో తీసుకుంటున్నాం. సో నేను ఆ పాసిబిలిటీ వేయట్లేదు. ఎందుకు వేయలేదు అంటే ఫెయిల్యూర్ కేసు కాబట్టి మనం తీసుకోలేదు. సో ఒకటే పాసిబిలిటీ వస్తోంది ఏంటి అంటే సండే ట్యాంగిల్డ్ తీసుకోవటము, ఫ్రైడే రియోన్ ప్లేస్ చేయటం. అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే నెక్స్ట్ కండిషన్ కరెంట్ ఏమి ఇచ్చారో విల్ స్టార్ట్ విత్ ద మెయిన్ కండిషన్స్ అండి. రియోకి లయన్ కింగ్ కి అని ఇప్పుడే చదివాం కాబట్టి ఆన్ వెడ్నెస్డే విల్ ప్లేస్ ద మూవీ లయన్ కింగ్. And the conditions are only one person will attend between Tangled and Rio. Both Tangled and Rio are any of the days after R. S will attend the screen immediately before Q అని ఇచ్చారు. ఎస్ అనే పర్సన్ ఎలా ఉన్నారట, ఇమీడియట్లీ బిఫోర్ క్యూ అని ఇచ్చారు. అంటే ఎస్ ని క్యూని ప్లేస్ చేయడానికి ఎన్ని ప్లేసెస్ పాసిబిలిటీ ఉన్నాయి అంటే ఎస్ మండే అండ్ ట్యూస్డే ఒక పాసిబిలిటీ, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే అనదర్ పాసిబిలిటీ,
ఫ్రైడే అండ్ సాటర్డే. టోటల్లీ వీఆర్ హ్యావింగ్ 3 పాసిబిలిటీస్. అన్ని పాసిబిలిటీస్ ఉండకూడదు కాబట్టి డెఫినెట్లీ దెర్ బి ఎ కండిషన్. ఏం కండిషన్ ఇచ్చారో చెక్ చేద్దాం. ఎస్ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ ఇమీడియట్లీ బిఫోర్ క్యూ. ఎస్ విల్ నాట్ అటెండ్ ద స్క్రీనింగ్ ఎనీ ఆఫ్ ద డేస్ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ ఎనీ ఆఫ్ ద డేస్ బిఫోర్ ఆర్ అని ఇచ్చారు. ఆర్ కంటే ముందు ఎక్కడో చోట ఎస్ ఉండాలి అంటే 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి విచ్ ఆర్ కంఫర్టబుల్, ఎస్ అండ్ క్యూ. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే we can consider it as Tuesday and Wednesday, and all the conditions are same కాబట్టి conditions అన్ని రాసేసుకుంటున్నాను for the second possibility అండి. And here we are having our T tangled. We'll go with the next condition. ఏమి ఇచ్చారు? You will attend the screening immediately after frozen అని ఇచ్చారు. యు అనే పర్సన్ ఎలా అటెండ్ అవుతారంట? ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫ్రోజన్ అని ఇచ్చారు. ఫ్రోజన్ ఫాలోడ్ బై యు అని ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకుందాం. యూని ఫ్రోజన్ని కూర్చోపెట్టాలి అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఏమైనా కండిషన్ ఇచ్చారా అంటే ఎస్ దెర్ ఇస్ అ కండిషన్. యూ విల్ నాట్ అటెండ్ ద స్క్రీనింగ్ ఫర్ రియో అని ఇచ్చారు. దట్ మీన్స్ ఫ్రైడే వచ్చే పర్సన్ యూ కాకూడదు అని ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని ఎక్కడ ప్లేస్ చేయొచ్చో చెక్ చేద్దాం. ఫస్ట్ కేసులో ట్యూస్డే అనే ఛాన్స్ వస్తుంది. ట్యూస్డే మనం ఫ్రోజన్ని కనుక కన్సిడర్ చేస్తే యూ క్యాన్ బి ప్లేస్డ్ ఆన్ వెడ్నెస్డే. మరి ఇటుపక్క పాసిబిలిటీకి వస్తే యూ అనే పర్సన్ ఇక్కడ రాకూడదు, ఇక్కడ ఇన్ కేస్ ఇస్తే ఇక్కడ కుదరదు. మండే ప్లేస్ ఉంది కానీ ఫ్రోజన్ పెట్టడానికి ప్లేస్ లేదు. దట్ మీన్స్ కంప్లీట్గా ఈ పాసిబిలిటీ ఇక్కడతో ఆగిపోయింది. ఇందులోంచి ఆన్సర్ రావాలి, వెయిట్ చేద్దాం. పీ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ ఆఫ్ స్నో వైట్ అని ఇచ్చారు. కంప్లీట్ ప్లేస్ ఖాళీ ఉంది సాటర్డే. పీ అండ్ స్నో వైట్. అండ్ దెన్ ఎస్ విల్ నాట్ అటెండ్ ద స్క్రీనింగ్ ఆఫ్ షార్క్ టైల్స్ అని ఇచ్చారు. ఎస్కి షార్క్ టైల్స్ ఇవ్వకూడదు అంటే ఆర్కి షార్క్ టైల్స్ ఇస్తున్నాము. ఫినిష్. అయితే పర్సన్స్లో మిగిలిపోయిన 7th పర్సన్ ఎవరున్నారో ఆ పర్సన్ని తీసుకొచ్చి ఫ్రైడే అలొకేట్ చేస్తున్నాము. నేమ్స్లో మిగిలిపోయిన నేమ్ని తీసుకొచ్చి ఎస్కి అలొకేట్ చేస్తున్నాం. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ పజిల్ అండి. దీన్ని బేస్ చేసుకుని దే ఆర్ క్వశ్చన్స్, యూ కెన్ ఆన్సర్ ఇట్. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెట్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఏమి ఇచ్చారో చెక్ చేయండి. చాలా సింపుల్ అండ్ బేసిక్ మోడల్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారు. సి ద ఫస్ట్ స్టెప్, ఇన్పుట్ నుంచి ఫస్ట్ స్టెప్కి కన్సిడర్ చేసినప్పుడు వాట్ ఈస్ ద చేంజ్ అంటే క్యూట్ అనే వర్డ్ని చేంజ్ చేశారు. క్యూట్కి స్పెషాలిటీ ఏంటి అంటే అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ వచ్చే లెటర్. సో క్యూట్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లోకి అలొకేట్ చేసేసారు. అండ్ నెంబర్ కూడా మార్చినట్టున్నారు. లీస్ట్ నెంబర్ని తీసుకొచ్చి ఫస్ట్ రాశారు. ఫస్ట్ స్టెప్ అండి. మరి సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే క్యూట్ తర్వాత ఆర్డర్లో వచ్చేది హెయిల్. హెయిల్ని తీసుకొచ్చి ముందు ప్లేస్ చేశారు. అంటే వర్డ్స్ వచ్చేసరికి ఇలాంటి ఆర్డర్లో ప్లేస్ అవుతున్నాయి. మరి నెంబర్స్ వచ్చేసరికి ఇలాంటి ఆర్డర్లో ఫాలో అవుతున్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే క్యూట్, ఆ నెక్స్ట్ స్టెప్లో వచ్చేటప్పటికి హెయిల్, ఆ నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసరికి ముందుకు ప్లేస్ అవుతూ వెళ్తున్నాయి. మరి నెంబర్స్కి వచ్చేసరికి 23, ఆ నెక్స్ట్ నెంబర్ 36, ఆ తర్వాత వచ్చే నెంబర్ 42. అంటే నెంబర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తున్నాయి. మరి ఇవి వచ్చేసరికి డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తున్నాయి. ఈ ఆర్డర్ని కనుక పట్టుకుని వెళ్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. 23rd పేపర్ కాబట్టి మీరు చేయగలరు అనుకుంటూ విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. We are having a puzzle here. What is given in the puzzle ante there are 8 members sitting around a circular area అని ఇచ్చారు. 8 members కాబట్టి we'll go with the lines. సర్కిల్ అయినా తీసుకోవచ్చు, ఎనీ ఆఫ్ యువర్ విష్. 2 పాసిబిలిటీస్ వస్తాయని తెలుసు కాబట్టి ఐఎమ్ టేకింగ్ సెకండ్ పాసిబిలిటీ ఆల్సో. వాట్ ఆర్ ద కండిషన్స్ గివెన్ అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ వైల్ సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కండిషన్ ఇచ్చారు. సో మనకి బేసిక్స్ అంతా తెలుసు కాబట్టి విల్ స్టార్ట్ విత్ ద మెయిన్ కండిషన్స్ అండి. ఆర్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఆర్ అనే పర్సన్ ఎలా ఉన్నారు అంటే సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్, బోత్ ఆర్ అండ్ ఎస్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అని ఇచ్చారు. సో ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను ఆర్ ఈస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఆర్ అండ్ ఎస్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్. ఇలాగే తీసుకోవాలని రూల్ లేదనుకుంటగా ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆ కండిషన్ ప్రకారం పాయింట్ ఏమవుతుంది అంటే పాయింట్ ఆర్ ఇస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్ రైట్లో ఆర్ కూర్చుంటున్నారు. ఎస్. అండ్ దెన్ వి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి థర్డ్ లెఫ్ట్లో వి ఉన్నారు. 1 2 3. ఆర్కి థర్డ్ లెఫ్ట్లో వి. ఆర్కి థర్డ్ లెఫ్ట్ 1 2 3. ఇక్కడికి వి వస్తారు.
నెక్స్ట్ పాయింట్ ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ వి అండ్ టీ అని ఇచ్చారు. వికి టీకి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. 8 మెంబర్స్ అరేంజ్మెంట్లో 3 మెంబర్స్ అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటారు కాబట్టి నేను ప్లేస్ చేసేస్తున్నాను వి అండ్ టీ. క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అని ఇచ్చారు. క్యూ అనే పర్సన్ ఎలా ఉన్నారట, వికి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నారు అని ఇచ్చారు. అయితే నెయిదర్ క్యూ నార్ యూ ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఎస్కి ఇమీడియట్ నైబర్గా ఎవరు రాకూడదు అని ఇచ్చారు. క్యూ కానీ యూ కానీ రాకూడదు. ఎస్కి ఇమీడియట్ నైబర్గా ఈ ప్లేస్లో క్యూ కానీ యూ కానీ రాకూడదు. అయితే దాని బిఫోర్ కండిషన్ ఏమని ఇచ్చారు, క్యూ ఇస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అని ఇచ్చారు. వికి ఇమీడియట్ లెఫ్ట్లో రావాలి అంటే క్యూ అండ్ వి పక్కనే ఉండాలి. ఈ ప్లేస్ క్యూది కాదు అంటే ఈ ప్లేస్ క్యూకి కన్ఫర్మ్. సేమ్ కండిషన్ ప్రకారం క్యూ ప్లేస్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు డైరెక్షన్ గురించి చూద్దాం. ఎలా కూర్చున్నారట, క్యూ ఇస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. వికి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలి అంటే వి షుడ్ బి ఫేసింగ్ ఇన్సైడ్. సేమ్ కండిషన్ అండి, వి షుడ్ బి ఫేసింగ్ అవుట్ సైడ్. అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు. క్యూ యొక్క ఇమీడియట్ నైబర్స్ దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. వి ఇన్సైడ్ అయితే ఇటు పక్క వచ్చే పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్ అవ్వాలి. సేమ్ కండిషన్ ఇటు పక్క రండి, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. ఒక పర్సన్ డైరెక్షన్ తెలుసు, ఇంకో పర్సన్ డెఫినెట్గా ఇన్సైడ్ అవ్వాలి. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఈస్ యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. క్యూకి సెకండ్ రైట్లో యూ ఉండాలి. దట్ మీన్స్ క్యూకి యూకి మధ్యలో గ్యాప్ ఒకటే ఉండాలి. ఇక్కడ ప్లేస్ చేయడానికి యూ కుదరదు కాబట్టి డెఫినెట్గా యూ ప్లేస్ ఇక్కడే కన్ఫర్మ్ అవ్వాలి. సేమ్ కండిషన్ అండి, క్యూకి యూకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి, యూకి ప్లేస్ ఇవ్వకూడదు కాబట్టి యూ అనే పర్సన్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని డైరెక్షన్ ఫిక్స్ చేద్దాం. ఏమని ఇచ్చారు, యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. క్యూకి సెకండ్ రైట్లో కూర్చోవాలి అంటే క్యూ అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి. క్యూకి సెకండ్ రైట్లో ఉండాలి అంటే ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అవ్వాలి. అండ్ దెన్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పీ ఫేస్ ద సెంటర్ అని ఇచ్చారు. పీ యొక్క ఇమీడియట్ నైబర్స్ దే ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. ఖాళీగా ఉన్న ప్లేస్ ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ పీని ప్లేస్ చేస్తే కండిషన్ కుదరదు కాబట్టి పీని ఇక్కడ ఫిక్స్ చేస్తున్నా. ఇటుపక్క పాసిబిలిటీకి వచ్చి చెక్ చేద్దామండి. పీని ఇక్కడ తీసుకుంటేనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి పీని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. పీ ఇస్ ఫేసింగ్ ఇన్సైడ్ అనుకుంటున్నాను. సో ఇక్కడికి ఫిక్స్ చేసేసాను. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అండి, డబ్ల్యూ సిట్స్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పీ ఆర్ ఫేసింగ్ సెంటర్ అన్నారు కాబట్టి యూ కూడా సెంటర్ ఫేస్ చేస్తున్నారని కన్సిడర్ చేశా. డబ్ల్యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పీ అని ఇచ్చారు. పీకి థర్డ్ రైట్లో ఎవరు కూర్చోవాలి, డబ్ల్యూ కూర్చోవాలి అని కండిషన్ ఇచ్చారు. అయితే పీ యొక్క డైరెక్షన్ మనకి తెలియదు. చెక్ చేసినట్లయితే 1, 2, 3 గ్యాప్లో పాసిబిలిటీ ఉంది. అంటే పీ అనే పర్సన్ అవే ఫ్రమ్ ద సెంటర్ కూర్చోబెడితే డబ్ల్యూని కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉంది. పీకి థర్డ్ రైట్లో డబ్ల్యూని కూర్చోబెట్టడానికి దెర్ ఈజ్ నో పాసిబిలిటీ కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కండిషన్ అండి. ఇంకా డైరెక్షన్స్ గురించి ఆగిపోయింది. లాస్ట్ పాయింట్ అదే రివీల్ చేస్తోంది. వాట్ ఈస్ ద లాస్ట్ పాయింట్ అంటే బోత్ యూ అండ్ క్యూ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ టీ అని ఇచ్చారు. ఎలా ఉన్నారట, యూ అండ్ క్యూ టీ ఏ డైరెక్షన్లో ఉన్నారు ఆ డైరెక్షన్లోనే ఉన్నారని ఇచ్చారు. ఆ ముగ్గురులో ఒక డైరెక్షన్ తెలుసు కాబట్టి యూ అండ్ టీ కూడా ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవుతారు. బేసింగ్ ఆన్ దిస్ వీ హ్యావ్ క్వశ్చన్స్ అండి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. విల్ గో విత్ ద కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి, ద ఫస్ట్ క్వశ్చన్ ని చెక్ చేసినట్లయితే ద రిలేషన్ ఇస్ బిట్వీన్ ఎం అండ్ ఆర్. ఎం నుంచి ఆర్కు రిలేషన్ అడుగుతున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ రాయాలి అనుకుంటే ఆర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ విచ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అవుతుంది. అయితే రివర్స్లో అడిగారు, గ్రేటర్ దాన్ ఫస్ట్ వన్ కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ దానికి వచ్చినప్పుడు రిలేషన్ ఇస్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దాకా ఎం ఉంది, ఇక్కడ నుంచి క్యూ ఉంది. అంటే రాయాలి అంటే ఎం ఈస్ లెస్ దాన్ క్యూ, ఎస్ ఈస్ లెస్ దాన్ క్యూ అన్నది ట్రూ. బోత్ ఆర్ ట్రూ అండి, ఆప్షన్ నెంబర్ 4. అండ్ దెన్ ద 22nd క్వశ్చన్ ఏమిచ్చారు, రిలేషన్ బిట్వీన్ టీ అండ్ క్యూ అడుగుతున్నారు. ఇక్కడ వరకు యూ ఉంది, ఏం చేస్తే సరిపోతుంది అంటే యూ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ కింద కన్సిడర్ చేయొచ్చు. కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ వన్ ఎరాడికేట్ చేసాం. అండ్ దెన్ కంపారిజన్ బిట్వీన్ టీ అండ్ పీ. టీ అండ్ పీ దాకా వెళ్ళినప్పుడు కూడా కంపారిజన్ కుదరదు కాబట్టి నెయిదర్ అండి, 4th ఆప్షన్. అండ్ దెన్ 23rd క్వశ్చన్,
రిలేషన్ ఇస్ బిట్వీన్ ఓ అండ్ పి. ఓ నుంచి పి వరకు రిలేషన్ అడుగుతున్నారు. రిలేషన్ రాయాలి అనుకుంటే ఓ ఈజ్ ఈక్వల్ టు సి విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, వెరాస్ కే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి కింద రాయొచ్చు. ఓ నుంచి పికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ కాబట్టి ఫస్ట్ ఇది ఓకే. మరి సెకండ్ కంపారిజన్లో పి నుంచి ఎల్కి అడుగుతున్నారు. మిగిలిపోయిన రిలేషన్ ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ ఓ తీసుకొస్తే పి నుంచి ఎల్కు రిలేషన్ వస్తుంది. అయితే లెస్ దాన్ అన్నది కరెక్టే కాబట్టి ఎస్ బోత్ ఆర్ ట్రూ అండి, which shows fourth option. And then the next question is relation between R and S. R నుంచి S కి రిలేషన్ అడుగుతున్నారు. ఎలా రాయొచ్చు అంటే S is less than A where A is greater than or equal to R. కంపారిజన్ కుదరనటువంటిది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ తీసేస్తున్నాను. సెకండ్ కంక్లూజన్ is between Q and U. Q నుంచి Eకి రిలేషన్ అంటే రాయాలి అన్నప్పుడు E is less than M where is M is less than Q. ఎస్ కరెక్ట్ అవుతోంది. వైస్ వర్సాలో గ్రేటర్ కాబట్టి ట్రూ కాబట్టి సెకండ్ది మాత్రమే కన్సిడర్ చేయొచ్చండి. ఓన్లీ టు థర్డ్ ఆప్షన్. 25th క్వశ్చన్ రిలేషన్ బిట్వీన్ జే అండ్ సి రాయాలి అనుకుంటే జే ఈస్ లెస్ దాన్ పి వేర్ పి ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే విచ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. అయితే జే నుంచి సికి లెస్ దాన్ ఇచ్చారు. అయితే రివర్స్లో గ్రేటర్ దాన్లో కుదరదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్ అండి. వైస్ వర్స్ అప్లికేషన్లో ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ అది ఫాల్స్. సెకండ్ దానికి వచ్చినప్పుడు కంపారిజన్ ఇస్ బిట్వీన్ ఎల్ అండ్ జే. ఎల్ నుంచి జేకి కంపారిజన్ అడుగుతున్నారు. ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ ఓ విచ్ ఈస్ ఈక్వల్ టు సి విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే విచ్ ఈస్ గ్రేటర్ దాన్ పి విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. కంపారిజన్లో తీసుకున్నప్పుడు ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ జే అన్నది ట్రూ కాబట్టి ఓన్లీ టూ ఫాలోస్ అండి, సెకండ్ ఆప్షన్. ఎస్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఎ సెట్ ఆఫ్ పజిల్ అనుకుంటా. ఎస్ ఏమిచ్చారో కండిషన్స్ చూడండి. దెర్ ఆర్ 8 members who are sitting in a straight line. Some are facing south and some are facing north అని ఇచ్చారు. సో బేసింగ్ ఆన్ దిస్ వీ హ్యావ్ పాయింట్స్ అండి. 8 members ఉన్నారు, దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ లైన్ అని ఇచ్చారు. సి ద ఫస్ట్ కండిషన్ ఏమిచ్చారు, Z faces north, only 3 people sit to the left of Z అని ఇచ్చారు. Z అనే పర్సన్ ఈస్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. Z కి లెఫ్ట్ లో 3 members ఉన్నారు అని కండిషన్ ఇచ్చారు. విల్ స్టార్ట్ విత్ ద కండిషన్. Z ఈస్ ఫేసింగ్ నార్త్, ఇది నార్త్ అనుకుందాం. దే ఆర్ టు ద లెఫ్ట్ ఆఫ్ Z దేర్ ఆర్ ఓన్లీ 3 members సిట్టింగ్ అన్నారు. 1 2 3. అవుట్ ఆఫ్ 8 members 3 members ఇటు పక్క ఉన్నారు అంటే డెఫినెట్గా అటు పక్క వచ్చే మెంబర్ 4 members అవ్వాలి కదండి. 1 2 3 and 4. సో కంప్లీట్గా 8 members ప్యాకేజ్ వచ్చేసినట్టే. నా వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే బోత్ ఏ అండ్ డి ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జెడ్ అని ఇచ్చారు. జెడ్కి ఇమీడియట్ నైబర్స్గా ఎవరెవరు వస్తున్నారట, బోత్ ఏ అండ్ డి అని ఇచ్చారు. ఏ అండ్ డి ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జెడ్ అని ఇచ్చారు. ఇలాగే తీసుకోవాలంటే ఎస్ దెర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ వచ్చింది, తీసుకుంటున్నాను. వాట్ ఈస్ ద నెక్స్ట్ పాసిబిలిటీ అంటే డి ఇక్కడ ప్లేస్ చేసుకుని ఏని ఇక్కడ ప్లేస్ చేసేయచ్చు. ఇంకో పాసిబిలిటీ. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అండి, ఎక్స్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి అని ఇచ్చారు. సెకండ్ టు ద రైట్ అంటే డికి ఎక్స్కి మధ్యలో ఒక పర్సన్ వేకెంట్ ఉండాలి. ఇటు పక్క వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి డెఫినెట్గా ఎక్స్ ఇక్కడ ఉండాలి. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే డికి ఎక్స్కి మధ్యలో ఒక పర్సన్ గ్యాప్ ఉండాలి. ఇటు పక్క కుదరదు కాబట్టి ఎక్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. అయితే ఎలాంటి పొజిషన్లో ఉన్నారట, ఎక్స్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. డికి సెకండ్ రైట్లో ఉండాలి అంటే ఇటు పక్క కండిషన్కి వస్తే డి అనే పర్సన్ నార్త్ ఫేసింగ్ అయితే సెకండ్ రైట్ సరిపోతుంది. మరి ఇటు పక్క కండిషన్లో అండి డి అనే పర్సన్ సౌత్ ఫేసింగ్ అయితేనే ఎక్స్ని తీసుకొచ్చి సెకండ్ రైట్లో కూర్చోపెట్టడానికి ఛాన్స్ ఉంది. దెన్ థర్డ్ కండిషన్, C sits second to the left of W. W faces the same direction as D అని ఇచ్చారు. ఫస్ట్ పాసిబిలిటీని కన్సిడర్ చేద్దాం. D is facing north అంటే W కూడా ఫేసింగ్ నార్త్ అవ్వాలి. నార్త్ ఫేసింగ్ లో కండిషన్ ఏమి ఇచ్చారు, C sits second to the left of W అని ఇచ్చారు. W కి సెకండ్ లెఫ్ట్ లో C ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. మరి సెకండ్ పాసిబిలిటీలో ఏమని ఇచ్చారండి, సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చినప్పుడు ఏమని ఇచ్చారు, డి అనే పర్సన్ ఈస్ ఫేసింగ్ సౌత్ అంటే డబ్ల్యూ షుడ్ బి ఫేసింగ్ సౌత్ అవ్వాలి.
సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారు? సి ఉన్నారు అని ఇచ్చారు. సెకండ్ లెఫ్ట్ లో సి ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్స్ ని కూర్చోపెట్టాలి. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఇటు పక్కకు రండి. అలాంటి ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉన్నాయి? 2 ప్లేస్లు అంటే ఇంతకు మించి ఛాన్స్ లేదనుకుంటా. సో డబ్ల్యూని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సెకండ్ లెఫ్ట్ లో సిని ప్లేస్ చేస్తున్నాను. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలి అంటే డబ్ల్యూని ఇక్కడ తీసుకుంటున్నాను. 1 గ్యాప్ తో సి తీసుకుంటున్నాను. అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అండి? y is an immediate neighbor of w అని ఇచ్చారు. w కి ఇమీడియట్ నైబర్ గా y కూర్చోపెట్టాలి అంటే దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్. ఇక్కడ పాసిబిలిటీ ఉంది y ని కూర్చోపెట్టా. అండ్ దెన్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ y ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు. y కి ఇమీడియట్ నైబర్స్ గా ఉన్న వాళ్ళు ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. సౌత్ కాబట్టి నార్త్ అవుతారు. అండ్ దెన్ పర్సన్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ అండ్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు. నార్త్ కాబట్టి x అనే పర్సన్ ఫేసింగ్ సౌత్ అవుతారు. అండ్ దెన్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఫేస్ సేమ్ డైరెక్షన్ అని ఇచ్చారు. సేమ్ కాబట్టి ఇద్దరు కూడా నార్త్ ఫేసింగ్ అవుతారు. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డబ్ల్యూ ఫేస్ సేమ్ డైరెక్షన్ యాజ్ బి అని ఇచ్చారు. బి అనే పర్సన్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. మిగిలిపోయిన 8th పర్సన్ బి కాబట్టి రాసేసాం. ఈయన బేస్ చేసుకుని డైరెక్షన్స్ ఇచ్చారు. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డబ్ల్యూ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ బి. బి డైరెక్షనే ఫేస్ చేస్తున్నారని ఇచ్చారు. ఆన్ ద హోల్ మనకు వచ్చిన పజిల్ ఇదేనండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆర్ పజిల్. అది ఫెయిల్ అయిపోయింది. దిస్ ఈజ్ ఆర్ పజిల్. దీన్ని బేస్ చేసుకుని దే ఆర్ క్వశ్చన్స్. మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఎస్ అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. ఇవాళ కొంచెం పజిల్స్ ఎక్కువ ఉన్నాయి. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ పజిల్ అంటే దెర్ ఆర్ 8 members హు ఆర్ లివింగ్ ఆన్ 8 different floors ఆఫ్ ఎ బిల్డింగ్ అని ఇచ్చారు. 8 members 8 floors కాబట్టి తీసేసుకుందాము. 8 7 6 5 4 3 2 and 1. సో n lives on floor number 5 అని ఇచ్చారు. 5th floor లో ఉండే పర్సన్ n. ఓన్లీ 1 person live between n and s అని ఇచ్చారు. n కి s కి మధ్యలో ఓన్లీ 1 person అని ఇచ్చారు. ఇలాగే తీసుకోవాలా అంటే దెర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ. ఏంటా పాసిబిలిటీ అంటే n అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు అనుకుంటే s can be taken on 7th floor. What is the next condition అండి? q lives on an even number floor. రా డేటా కాబట్టి పక్కన రాసుకుంటున్నా. q అనే పర్సన్ ఈవెన్ ఫ్లోర్ లో ఉంటారట. అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ 2 people live between q and o. o lives on one of the floors below q అని ఇచ్చారు. q కి కిందే రావాలి 2 members గ్యాప్ తో. అంటే o అనే పర్సన్ ఇక్కడ వస్తారు. o does not live on floor number 3 అని ఇచ్చారు. o కి 3rd floor ఇవ్వకూడదు అని కండిషన్. ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేద్దాం. q కి ఈవెన్ ఉండాలి. 2 places తర్వాత o ని కూర్చోపెట్టాలి. 8th floor లో కుదురుతుందేమో చెక్ చేద్దాం. ఇఫ్ అట్ ఆల్ క్యూని 8th floor లో ప్లేస్ చేస్తే 2 గ్యాప్ తో ఓ కుదరట్లేదు. 6th కనుక కన్సిడర్ చేస్తే 3rd కుదరదు. అంటే ఒకటే పాసిబిలిటీ క్యూని కూర్చోపెట్టడానికి 4th అండ్ ఓ విల్ బీ ఇన్ 1st floor. ఇటుపక్క పాసిబిలిటీకి వచ్చి చెక్ చేద్దాం. 8th తీసుకుంటే 5th ఈజ్ ఆక్యుపైడ్. 6th తీసుకుంటే 3rd లో రాకూడదు. సో ఇక్కడ కూడా ఒకటే ఒక పాసిబిలిటీ అండి, క్యూ అండ్ ఓ. And then the next condition is only 3 people live between q and m అని ఇచ్చారు. q కి m కి మధ్యలో 3 members 1 2 3 అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి m 1 2 3 అంటే 8th floor లో వచ్చేసరికి m. Then the next condition is p lives on one of the floors above s అని ఇచ్చారు. s కి పైన p ఉండాలి అంటే దర్ ఈజ్ నో పాసిబిలిటీ అండి. ఈ కండిషన్ ఇక్కడితో ఆగిపోయింది. ఇటుపక్క నుంచి ఆన్సర్ రావాలి. s కి పైన p రావాలి అంటే ఇదర్ 7th or 6th floor లో కూర్చోపెట్టాలి. అయితే ఏమైనా కండిషన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. ఆల్రెడీ టూ పాసిబిలిటీస్ వచ్చాయి. ఏమైనా కండిషన్ ఉందేమో చెక్ చేద్దాం. నెయిదర్ ఎల్ నార్ పి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్ బిలో ఎన్ అని ఇచ్చారు. బిలో రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఈ ప్లేస్ లో ఎవరెవరు రాకూడదు అంటే ఎల్ రాకూడదు, పి రాకూడదు అని ఇచ్చారు. సో పైన పాయింట్ లో చెప్పిన పాయింట్ ఏంటి అంటే p lives on one of the floors above s అని ఇచ్చారు. s కి పైన ఎక్కడో p ఉండాలి. ఈ ప్లేస్ pది కాదు అంటే 7th floor లో p ని పెడుతున్నాను. ఈ ప్లేస్ లో l రాకూడదు అంటే 2nd floor లో l ని కూర్చోపెడుతున్నాను. డేటాలో మిగిలిపోయిన 8th పర్సన్ తీసుకొచ్చి 6th floor కి ఎలకేట్ చేస్తే దాంతో పజిల్ కంప్లీట్ అవుతుందండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ స్టార్ట్ విత్ ద లాస్ట్ సెట్. వాట్ ఈస్ ద లాస్ట్ సెట్ అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కి రండి. 36 సమ్ మూన్స్ ఆర్ ప్లానెట్స్ అని ఇచ్చారు. సమ్ మూన్స్ ఆర్ ప్లానెట్స్.
Some moons are planets. All moons are satellites. All the moons are satellites. And then no satellite is a gas అని ఇచ్చారు. Condition is between satellite and gas అండి. No satellite is a gas. Now see the conclusions. Some moons being gases is a possibility అన్నారు. Some moons being gases is a possibility. Moons ని తీసుకొచ్చి గ్యాస్ లో పెడితే దాంతో పాటు ఉన్న శాటిలైట్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ a failure case. ఈ పాసిబిలిటీ కుదరదు. అట్లీస్ట్ సమ్ ప్లానెట్స్ ఆర్ శాటిలైట్స్ అన్నారు. ఎస్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ అండి ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ సెకండ్ క్వశ్చన్. ఒకసారి పిక్చర్ గీయకుండా ఏమైనా చెప్పగలమేమో చూద్దాం. ఆల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 సమ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కంక్లూజన్లో అబ్జర్వ్ చేసినట్లయితే 2 పాసిబిలిటీని అడిగారు. ఎక్కడ నో స్టేట్మెంట్ ఇందులో ఇవ్వలేదు కాబట్టి పాసిబిలిటీస్ ఎప్పుడు ట్రూ కాబట్టి 2 ట్రూ అని చెప్పేశాను. ఒకసారి డ్రా చేసి చూద్దాము, క్రాస్ చెక్ చేసి వెరిఫై చేసుకుందాం. ఆల్ యానిమల్స్ ఆర్ మ్యామల్స్ అని ఇచ్చారు. ఆల్ ద యానిమల్స్ ఆర్ మ్యామల్స్. యానిమల్స్ అన్ని మ్యామల్స్ అవుతున్నాయి. సమ్ బర్డ్స్ ఆర్ మ్యామల్స్ అన్నారు. సమ్ బర్డ్స్ ఆర్ రెప్టైల్స్ అని ఇచ్చారు. ఇవి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్. ఆల్ రెప్టైల్స్ బీయింగ్ మ్యామల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. రెప్టైల్స్ అన్నిటిని తీసుకెళ్లి మ్యామల్స్ లో పెట్టడానికి ఎస్ దెర్ ఇస్ పాసిబిలిటీ, పెట్టుకోవచ్చు, కండిషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి. ఆల్ మ్యామల్స్ బీయింగ్ బర్డ్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. మ్యామల్స్ అన్నిటిని తీసుకొచ్చి బర్డ్స్ లో పెట్టడానికి ఎస్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, ఎందుకంటే ఎక్కడా కూడా కండిషన్ ఇవ్వలేదు కాబట్టి 2 ట్రూ అవుతాయండి. సెకండ్ ఆప్షన్. ఇలాంటి షార్ట్ కట్స్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే స్టేట్మెంట్స్ లో ఎక్కడ నెగిటివ్ ఇవ్వనప్పుడు పాసిబిలిటీస్ అన్నవి ఎప్పుడు ట్రూవే. సో బోత్ అవుతుందండి సెకండ్ ఆప్షన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? సమ్ మూన్స్ ఆర్ ప్లానెట్స్ అని ఇచ్చారు. సమ్ మూన్స్ ఆర్ ప్లానెట్. మూన్స్ ఆర్ ప్లానెట్ ఆల్రెడీ రిపిటేషన్ అనుకుంటా. ఆల్ మూన్స్ ఆర్ శాటిలైట్స్. నో శాటిలైట్ ఇస్ ఏ గ్యాస్. నౌ సీ ద కంక్లూజన్స్. నో ప్లానెట్ ఇస్ ఎ గ్యాస్ అన్నారు. ఏ ప్లానెట్ గ్యాస్ అవ్వదు అన్నారు. చెప్పడానికి లేదు, తీసుకోవడానికి లేదు. ఆల్ ప్లానెట్స్ ఆర్ గ్యాసెస్ అన్నారు. లేవనుకుంటా కదండి. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. థర్డ్ ఆప్షన్. అండ్ దెన్ అయితే చూసి చెప్పడానికి ఏమైనా చేయొచ్చేమో చూడండి. ఇందాకటి క్వశ్చనే మళ్ళీ రిపీట్ అయింది. సమ్ యానిమల్స్ బీయింగ్ రెప్టైల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. అయితే పైన చెప్పిన దాంట్లో ఆల్ సమ్ తప్ప ఏమీ లేవు. పాసిబిలిటీ ఈజ్ ఆల్వేస్ ట్రూ. నో గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ కన్సిడర్ చేయకూడదు, ఫెయిల్. తెలీదు అనుకుంటే పిక్చర్తో వెళ్దాం. ఆల్ యానిమల్స్ ఆర్ మ్యామల్స్. యానిమల్స్ అన్ని కూడా మ్యామల్స్ అవుతున్నాయి. సమ్ బర్డ్స్ ఆర్ మ్యామల్స్. Some birds are reptiles. Now see the conclusions. Some animals being reptiles is a possibility అన్నారు. పెట్టుకోవచ్చు కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. No animal is a bird చెప్పలేదు కాబట్టి తీసుకోవడానికి లేదు. ఓన్లీ 1 ఫాలోస్ అండి ఫస్ట్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ సెషన్. No lock is a key అని ఇచ్చారు. No lock is a key. And then what is the next statement? Some locks are bolts అని ఇచ్చారు. Some locks are bolts. Now see the conclusion. No bolt is a key అని ఇచ్చారు. ఏ బోల్ట్ కూడా కీ అవ్వట్లేదు అన్నారు. కండిషన్ ఇస్ బిట్వీన్ లాక్ అండ్ కీ. బోల్ట్ గురించి చెప్పలేదు కాబట్టి ఫస్ట్ ది కన్సిడర్ చేయకూడదు. సమ్ బోల్ట్స్ ఆర్ కీస్ అని ఇచ్చారు. బోల్ట్స్ కీ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అనుకుంటగా, సో సెకండ్ కూడా ఫాల్స్. 2 నెయిదర్ అని చెప్పి తీసుకునే ముందు బిఫోర్ దట్ ఏం చెక్ చేయాలి? Both the conclusions are of the same elements అండి. Both the conclusions are of the same elements. Bolts and keys గురించి మాట్లాడుతున్నాయి. ఇండివిజువల్ గా చెక్ చేసుకున్నప్పుడు both are false. One is positive and one is negative. That means this is an either case model, either 1 or 2. Option number 4. Thank you all. Have a nice day.